యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానించుటకై దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము 7వ కీర్తన. ముందుగా ఈ కీర్తన భాగంలో నుండి 8వ వచనము 9, 10 వచనాలు చదువుకుందాం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ, దుష్టుల చెడుతనం మాన్పము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా నీతిమంతుడైన దేవుడు, రైచస్ గాడ్. నేటి వాక్యభాగపు సారాంశాన్ని మనం గమనించినట్లయితే, సింహంలా తనను తరుముతున్నటువంటి శత్రువుల నుండి తనను కాపాడమని కీర్తనకారుడు దేవుణ్ణి వేడుకున్నాడు. అతను తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటూ ఆ శిక్ష నుండి తన తప్పించాలని దేవుని ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఒకవేళ ఈ శిక్ష తన పాపాల వల్ల కలిగినట్లయితే దాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరిస్తానని ఆయన ప్రమాణం చేసినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. సర్వజనులకు నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతుడైనటువంటి దేవుణ్ణి తన నీతిని కాపాడమని, తన శత్రువుల యొక్క దుష్టత్వానికి తీర్పు తీర్చమని దేవుణ్ణి అతను వేడుకున్నాడు. దేవుడు నీతిమంతులను కాపాడుతాడని ఆయన విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే పశ్చాత్తాపడిన దుష్టులను దేవుడు శిక్షిస్తాడని కూడా అతను విశ్వసించాడు. తద్వారా తమపై తామే వారు నాశనాన్ని తెచ్చుకునేవారుగా ఉంటారని అతను ప్రకటించినట్టుగా ఈ కీర్తనలో చూస్తూ ఉన్నాం. తద్వారా ఈ యొక్క కీర్తనలో కీర్తనకారుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను స్తుతించినట్లుగా మనకు అర్థమవుతోంది. ఇందులో మనం నేర్చుకునేటువంటి విషయాలు మనం గమనించినట్లయితే, ముందుగా దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే 6 నుండి 16 వచనాల్లో దేవుడు నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతి. ప్రస్తుతము మనం గమనిస్తే దుష్టులు వర్ధిల్లినట్లుగా కనబడవచ్చు. అదే సమయంలో నీతిమంతులు శ్రమలను మరియు అన్యాయాన్ని వారు ఎదుర్కొంటూ దాన్ని సహిస్తున్నట్లుగా ఉండవచ్చు. కానీ ఇదంతా కూడా కేవలము తాత్కాలికమైంది అనేది ఈ కీర్తనలో మనం చూడగలం. దేవుడు వీటిని సరిదిద్దేవాడుగా ఉన్నాడు. దేవుడు నీతిమంతులకు కేడముగా డాలుగా ఉండి వారిని కాపాడుతూ ఉంటాడు, వారికి సహాయం చేస్తాడు. అలాగే దుష్టులపై ఆయన దాడి చేసేటువంటి ఆయుధంగా మారడం ద్వారా ఆయన న్యాయాన్ని స్థాపించగలడు అనేది ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనకు నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే, మొదటి 5 వచనాల్లో ఈ లోకంలో దేవుడు ప్రజలందరినీ కూడా న్యాయంగా తీర్పు తీర్చని తెలిసిన వారు ఎంతో నీతిగాను యథార్థంగాను జీవిస్తారు. దేవుడు మన న్యాయాధిపతి అని మనం గుర్తించినట్లయితే మనం దేవుని మరవకుండా యథార్థమైన జీవితాన్ని కొనసాగించడం చేయగలం. హింస, దోపిడీ మరియు మోసం ద్వారా పొందినటువంటి ఎటువంటి లాభమైనా వారిని దేవుని తీర్పుకు వారిని గురి చేస్తుందనే విషయాన్ని గుర్తించాలనేది కీర్తన తెలియజేస్తుంది. మనము అన్యాయమైనటువంటి ఈ లోకంలో గర్వంగా కానీ అహంకారం కానీ తిరగకుండా న్యాయాధిపతి అనేటువంటి దేవుని ఎదుట యథార్థంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. మనము అహంకారాన్ని విడిచిపెట్టి యథార్థంగా దేవుని ఎదుట జీవించినట్లయితే దేవుడు మనకు తగిన కాలంలో తగినటువంటి ప్రతిఫలాన్ని ఆయన ఇవ్వగలడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకనగా ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు, న్యాయాన్ని జరిగించేటువంటి వాడు. కాబట్టి మన జీవితంలో మనం దేవుణ్ణి మరవకుండా దేవుడు చూపించినటువంటి మార్గంలో మనం నడుస్తూ మన యథార్థతను మనం కోల్పోకుండా ముందుకు సాగాలి అనేది దేవుడి యొక్క కీర్తన ద్వారా మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దావీదు దేవుని ఎదుట ఎంత యథార్థంగా ఉన్నాడో, ఏ రీతిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడో తను తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజున మనందరం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కలిగి దేవుని మార్గంలో నడుస్తూ దేవుని యొక్క సహాయం కొరకై మనం వేడుకుంటూ మన జీవితాలను కొనసాగించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, ఎంత తొందరలో మనం ముందుకు సాగవలసిన పరిస్థితులు వస్తున్నప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని
తన కృపచేత కాపాడుతూ ఉంటాడు. ఆయన మనకు డాలుగా కేడముగా ఉండి మనల్ని రక్షించువాడుగా ఉంటాడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క సహాయం ప్రతిరోజు మనం పొందే విధంగా మనం నీతిగా జీవిస్తూ దేవుని మార్గంలో సాగాలనేది ఈ భాగం మనకు తెలియజేస్తుంది. ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్యాయానికి వ్యతిరేకంగా నీతివంతమైనటువంటి కోపంతో ప్రభా న్యాయం పక్షాన మేము నిలబడడానికి మాకు సహాయం చేయండి. దేవా, నీకు వందనాలు. యథార్థమైన జీవితాలు జీవించగలిగే కృప మాకు దయచేయమని, నీవు ఇచ్చేటువంటి ప్రతిఫలం కొరకు మేము ఎదురు చూస్తూ జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.